ఎక్కడి నుంచి వచ్చారే బీఆర్ఎస్ పార్టీకి మున్నూరు కాపులు మద్దతు ఇస్తున్నారా ఏంటి? మేము ఇక్కడ సిద్దిపేట మా కాన్సె అంటే సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చినాము హైదరాబాద్ వచ్చి కూడా 95లో వచ్చినాము. ఇక్కడనే మేము ప్రాపర్ అంతా ఇక్కడనే అయిపోయింది. మా మున్నూరు కాపులకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఏది ఎమ్మెల్యేల విషయంలో కానీ, మంత్రుల విషయంలో కానీ, ఇంకా కార్పొరేట్ విషయంలో కానీ, డెవలప్మెంట్లో కానీ. ఇందాక మా పెద్దలు చెప్పినట్టు 5 గుంటల భూమి ఇవ్వలేకపోయారు. మా కేసీఆర్ గారు 5 ఎకరాల భూమి ఇచ్చారు. ఇందాక మా పెద్దలు చెప్పారు. అలాంటి పార్టీని మేము మూడగొట్టుకోము. రేపు ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలలో మేము భారీ మెజార్టీతో ఆమెను గెలిపించుకొని మా సత్తా చూపిస్తాం. కాంగ్రెస్ వాళ్ళు 1% అవకాశం లేదు సార్ కాంగ్రెస్ గెలవడానికి. మెజారిటీతో గెలుస్తారు. మెజారిటీ కాదు కదా, వాళ్ళకు డిపాజిట్ రావు. మెజారిటీ సంగతి పక్క పెట్టు, డిపాజిట్ రావు. ఎందుకంటే రౌడీజము మొన్న మాట్లాడుతుండు, ఒక్కటి కూడా లేదు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. ఒక ఫ్రీ బస్ తప్ప కానీ అది కొట్టుకసాతున్నారు మహిళలు. వాళ్ళే ఇప్పుడు ఉల్టా అయిపోతున్నారు. ఎలాంటి అవకాశం లేదు. బీఆర్ఎస్ పక్కా గెలుస్తుంది. రేపు సునీత గారు భారీ మెజార్టీతోని లోకల్ కదా, నవీన్ యాదవ్కి మంచి ప్రజాదరణ ఉన్నది. అది కాదు, ఉన్నడు కాదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత గురించి మాట్లాడుతున్నారు తప్ప కానీ ఈ నవీన్ యాదవ్ గారు కానీ సునీత గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉండే, అభివృద్ధి గురించే మనం మాట్లాడుతుంది. దీంతో కేసీఆర్ గారే ముఖ్యమంత్రి గారు. కాకపోతే ఏంటంటే మనం రేపు ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని ఈ ఎలక్షన్ గెలవాలి. ఒకటి అభివృద్ధి చేయలేదట, చేయలేదు. మొత్తం చూస్తారు, పబ్లిక్ అంతా చూస్తారు. మనం చూస్తారు అంటున్నారు ఏమంటారు వాళ్ళంతే ఉట్టి ఉనక దుంపుడే మేకపోతు గాంభీర్యం తప్ప ఏం లేదు. మీరు చూస్తారు కదా 11 ఎలక్షన్ తర్వాత ఎట్లుంటుంది మెజారిటీతో గెలుస్తుంది అంటున్నారు. కానీ మున్నూరు కాపులు మాత్రం బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తున్నారు. సో మున్నూరు కాపులు టీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ జనరల్గా కానీ బీఆర్ఎస్కే మద్దతు ఉన్నది. మేము ఈ ఎలక్షన్ ఎన్ని ఓట్లన్నా రాని అబోవ్ 5% మీద సునీతమ్మ గెలుస్తున్నది. ఇంకొకటి నిన్న నవీన్ యాదవ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే మీ నాయకుల్ని ఇండ్లు మర్చిపోవాలి, వాళ్ళు మర్చాలి. ఆల్రెడీ కమిషనర్ మర్పించిండు అలా నాయకులని ఇండ్లు 14 మంది నాలుగు ఇండ్లు మర్పించిండు. ఇక ఎలక్షన్ అయిన తర్వాత ఇక ఎవరెవరు ఇండ్లు మరుస్తారో చూడురు, ఇక ప్రజలే తీర్పిస్తారు. రేపు వచ్చేది సునీతమ్మ గెలుస్తుంది. రేపు రాబోయే టీఆర్ఎస్ ప్రభుత్వంలో తర్వాత వీళ్ళు ఇల్లు మర్చిపోకుండా చూసుకోర్రి. జై తెలంగాణ, జై కేసీఆర్. యాదవ్ పైన కావాల్సుకొని బురద జల్లుతా ఉన్నారు, రౌడీ సీటర్ అని చెప్పి అంటున్నారు. వైసాబ్ ఇగో మీకు తెలియదు ఏముంది, మీకు ఎక్కువ తెలుసు మాకంటే. నువ్వు రౌడీ షీటర్ కావాల్సిన అవసరం లేదు. రౌడీ షీటర్లను మెయింటైన్ చేసినా చాలు, నిన్ను కూడా అందుకే కౌంట్ చేస్తారు. అవునా కాదా? రౌడీ షీటర్లను మెయింటైన్ చేసినావా అని అందుకే చేస్తారు. ఇలా గత చరిత్ర మొత్తం చూడరు 30 ఏళ్ళ సంది జూబ్లీస్లా వాళ్ళది గదే కదా. నేనేమంటున్నా బాస్, వాళ్ళు ఎంత రిగ్గింగ్ చేసినా 4 లక్షలు 5% వేసుకోరు. మీరు 3 లక్షల పోలింగ్ 15,000తో సునీతమ్మ గెలుస్తుంది. నెక్ టు నెక్ ఫైట్ లో మేము గెలుస్తున్నాం. 15,000 పక్కా మెజార్టీ. మున్నూరు కాపులు ప్లస్ జూబ్లీస్ ప్రజలు. అది ఒకటి బ్రదర్. తర్వాత అతిపెద్ద కాన్స్టిట్యున్సీలో ఉన్న బలగం అంటే మా మున్నూరు కాపులు ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా గంటాపదంగా చెప్పగలుగుతాము. మేము ఖచ్చితంగా గెలుస్తున్నాము. సునీతమ్మ గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఎవరెంత ఏం చేసుకున్నా, బయటికి వెళ్ళి ఏం చేసుకున్నా కానీ మేము అక్కడ లోకల్ మాత్రం పబ్లిక్ అవుతుందో ఏది కోరుతున్నారో బీఆర్ఎస్ రావాలని చెప్పి అధికారంలో ఉంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అంటూ మంత్రులు, కాంగ్రెస్ నేతలు అందరూ మాట్లాడుతున్నారు. మీకు ఒక మాట అండి, ఇదివరకు కూడా మీకు కంటోన్మెంట్ ఎలక్షన్ అయింది, మీకు తెలుసు. సేమ్ ఇదే నినాదంతో వెళ్ళారు వాళ్ళు. ఏమని, మేము ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాం, మేము రూలింగ్లో ఉన్నాం కాబట్టి. మీరు చెప్పండి అక్కడ ఏం డెవలప్మెంట్ చేసింది ఇంతవరకు? అదొక నినాదం తీసుకొని వెళ్తారు. ఇంతవరకు చేసింది ఏంది మీరు చూపిస్తే మీరు అడగండి తప్పకుండా. మీరు అది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఏం చేయలేరు కాబట్టి ప్రజలు మాత్రం మా వైపు ఉన్నారు. అంటే మున్నూరు కాపులు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పైన మొగ్గు చూపుతున్నారు, కాంగ్రెస్ పార్టీ పైన ఎందుకు మొగ్గు చూపుతున్నారు? మీకు తెలియంది ఏముందని, మీకు సంక్షేమ పథకాలు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వృద్ధుల వరకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టింది కేసీఆర్ గారు. అమల్లో తెచ్చిన వారు ఆయన. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు చెప్పింది 6 గ్యారెంటీలు, 420 హామీలు. మీకు తెలియంది ఏముందని, అది ఏది నెరవేరిందో మీకు తెలుసు. ఉట్టి బస్సు తప్ప, ఫ్రీ బస్ తప్ప. దాన్ని కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోయారు. ఒకవైపు ఏమో లేడీస్కి ఫ్రీ అంటారు, జెంట్స్కి ఏమో డబుల్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ మీకు క్లియర్గా అండర్స్టూడ్ ఏంటంటే స్టేట్ అవే మీకు ఎలాంటి ఫ్రీ పథకం, సంక్షేమ పథకాలు అమల్లోకి రావు. ఖచ్చితంగా మేము మెజార్టీతో, మేము ఆల్రెడీ మేము గెలిచేసాము. మాకు రావాల్సింది ఇప్పుడు మెజార్టీతో రావాలని కాబట్టి మేము ఇవాళ క్లియర్గా మేము గంటాపథం చెప్తున్నాం. మున్నూరు కాపులు మాత్రం ఏకపక్షంగా బీఆర్ఎస్ వైపు ఉన్నారు.